హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైష్ణవి యశస్వి. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఇంకా ఈరోజు వీడియో అయితే మీకు నేనైతే ప్రత్యేకంగా ఏం చెప్పనవసరం లేదు. ఆల్రెడీ తమిళ్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది. కానీ ఇన్ని రాఖీలు అంటే ఇన్ని రక్షాబంధన్లు ఒక ఎత్తు, ఇది మాత్రం ఒక ఎత్తు. ఎందుకంటే ఒకరు నా చిన్న తమ్ముడు నా దగ్గర అయితే లేడు. వాడికి ఈ సంవత్సరం రాఖీ కట్టలేదు. వాడికి కట్టలేదన్న బాధ ఒకవైపు, కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం అందరినీ కవర్ చేస్తూ ఈసారి అయితే రక్షాబంధన్ జరుపుకున్నాను అనమాట. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే ఫస్ట్ నేను అమ్మ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను, తర్వాత నావి ఇలాగా యాడ్ చేస్తూ ఉంచాను. ఇంక వీడియో అయితే స్టార్ట్ అవుతుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇదైతే ఈవినింగ్ పూట జరిగిందనమాట. నేనైతే మధ్యాహ్నం నుంచి చీరాల అటు వెళ్ళి మా తమ్ముళ్ళకి వాళ్ళకి కట్టేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైం అయితే ఇది. కానీ ఫస్ట్ అమ్మ పెద్దది కదా, తను ఆర్డర్లో పెడదామని చెప్పేసి అమ్మదైతే ఇక్కడ ఫస్ట్ యాడ్ చేశాను. యశ్ చూసారా, తనకు కూడా రాఖీ కావాలంట. వాళ్ళ పెద్దనాన్నలో కూర్చొని వాళ్ళిద్దరికీ కడుతుంటే నాకు కట్టమని చెయ్యి ఇచ్చింది. తనకి కూడా అమ్మ అయితే రాఖీ కట్టారు. ఏంటోనండి, ఈ మధ్య రొప్పు ఆయాసం జలుబు చేసినట్లుగా అసలు మాటలు కూడా తడబడతా ఉన్నాయి. మంచి మసాలా సాంబార్ అన్నిటికీ వాయిస్ చెప్తే ఏముంటుంది. అక్కడ రియల్గా జరిగింది కూడా అయితే ఇక్కడ నేను కొంచెంగా అయితే యాడ్ చేశాను. అమ్మ వాళ్ళిద్దరికీ కూడా రాఖీ కట్టిన తర్వాత మామయ్య వాళ్ళిద్దరు కూడా అమ్మకి శారీస్ అయితే ఇచ్చారనమాట. ఇదైతే రెండో మామయ్య తెచ్చాడు, నేనైతే పైన బ్లూది తెచ్చామన్నమాట. ఇద్దరు ఇచ్చారు. ఏమైనా ఆడపిల్లలకి తన తోబుట్టువులు వచ్చి అంటే వాళ్ళు ఏమీ ఎక్స్పెక్ట్ చేయరండి లేడీస్. వాళ్ళు వచ్చి అక్క నీకు నేనున్నాను అని ధైర్యాన్ని నమ్మకాన్ని ఇచ్చేదే కదా ఈ రక్షాబంధన్. అక్క కట్టిన రాఖీ వల్లనే వాళ్ళకి రక్షగా ఉండాలని చెప్పేసి ఈ రక్షాబంధన్ అయితే అక్క అయినా చెల్లైనా ఎవరైనా సరే వాళ్ళ తోబుట్టువులకి రక్షగా ఉంటారు ఒకరికొకరు అని చెప్పేసి అయితే ఈ రక్షాబంధన్ జరుపుకుంటూ ఉంటారు. ఏం హైట్ ఎగతాలు చేస్తారులే. ఇక్కడ పెట్టి చిన్నమ్మ మక్క ఇచ్చింది, సింగిల్ మాల్ట్ అదే మక్క ఇచ్చింది. ఏదో మీరిద్దరు ఇచ్చిన ఇద్దరే కల్పించినా పర్లా. ఇంక ఇక్కడైతే చీరాల్లో పిన్ని దగ్గరికి వెళ్ళామన్నమాట. చీరాలు వెళ్ళినప్పుడు మధ్యాహ్నమే వెళ్ళామన్నమాట. అప్పుడు ఇంక ఫస్ట్ అయితే పిన్ని రాఖీ కట్టింది. పిన్ని కన్నా ముందు కూడా చెల్లి గారు కూడా రాఖీ కట్టారు. ఆవిడ ఫోటో ఫస్ట్లోనే యాడ్ చేశాను కదా, వీళ్ళిద్దరు పక్కన నుంచొని ఉన్నారు. నేను తనది వీడియో షూట్ చేయడానికి నేను దగ్గర లేనండి. నేను మా తమ్ముడికి రాఖీ కట్టడానికి వెళ్ళేటప్పుడు ఆయన కట్టేశారంట. ఎవరు ఫోటో కానీ వీడియో కానీ అయితే ఏం తీయలేదు. ఇంకా నేను వచ్చిన తర్వాత అయితే ఇంకా వాళ్ళిద్దరి తను శారీ ఇచ్చిన తర్వాత ఇద్దరు నుంచున్న ఫోటో అయితే ఫస్ట్లో యాడ్ చేశాను కదా అది. అలాగే ఇక్కడ అమ్మ ఇంకొకరు ఎవరో కట్టారనమాట. మొత్తం నలుగురు కట్టారు ఈసారి. ఈయనకి ఎప్పుడు అంటే డ్యూటీలో ఉంటారు కాబట్టి ఎవరు కట్టేవాళ్ళు అంటే లోకల్గా ఉండేవాళ్ళు అయితే వెళ్ళి కడతారు, కానీ మన తోబుట్టువులు కట్టిన ఆనందం వేరు కదా. సో ఈసారి అయితే ఆయనకి ఇంటి దగ్గర ఉన్నారు, అందరూ కట్టారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడైతే ఆ అన్నకి చెల్లి కడుతుంది, శేఖర్ అన్నకి. ఇంక ఇదైతే నేను ఫస్ట్ ఈ సంవత్సరం శేఖర్ అన్నకే రాఖీ కట్టాను అనమాట. ఇదే ఫస్ట్ టైం కట్టడం కూడా, అందులోనూ ఫస్ట్ ఆయనకి. అంటే అంతకుముందు అయితే బిజీ మ్యాన్ అనమాట, మనకు దొరికేవాళ్ళు కాదు. ఈ మధ్య కొంచెం ఖాళీ ఉండి హెల్త్ బాగోపోయేసరికి ఇంట్లో ఉన్నారు, మన చేతికి అయితే దొరికారు.
ఇంక ఇక్కడైతే అన్నకి రాఖీ కడుతున్నాను. ఇంకొక చిన్నవాడు ఉండాలి, వాడు నా క్లాస్మేట్ అనమాట. వాడేం చేశాడు, రాఖీ ముందు రోజు నైటే జంప్ అయిపోయాడు, లేకపోతే వాడికి కూడా కట్టేదాన్ని. ఇంకా ఇక్కడ అన్నకి రాఖీ కట్టిన తర్వాత లంచ్ చేసేసి, అమ్మ వెళ్తే తినకుండా అయితే రానిదనమాట, ఎంతో కొంత తినే రావాలి. ఇంక అక్కడికి వెళ్ళాం కదా, భోజనం చేసిన తర్వాత నాకైతే అమ్మ శారీ పెట్టారు. రక్షాబంధన్ అంటే ఏంటంటే ఓన్లీ గిఫ్ట్ కోసమే ఎక్స్పెక్ట్ చేసి కట్టేది కాదండి. ఎందుకో నాకు చెప్పాలనిపించింది, మన తోబుట్టువులు ఉన్నారు, అండగా ఉన్నారు అనే ఒక హ్యాపీ మూమెంట్ కదా. నేను వద్దు అన్నా సరే అమ్మ నాకైతే శారీ పెట్టారు. ఇంక ఇక్కడ వచ్చేసి వీడు మా తమ్ముడు అనమాట. మా తాతయ్య వాళ్ళు ముగ్గురు, చిన్న తాతయ్యకి మనవడనమాట. పెద్దవాడైతే లేడు, ఇంక వీడున్నాడు. ఇంక వీడికైతే రాఖీ కట్టాను. ఇదే ఫస్ట్ టైం అండి నేను చీరాలు వెళ్ళి మా వాళ్ళందరికీ రాఖీ కట్టి రావడం. ఇదిగోండి తినే మా వారికి అయితే రాఖీ కట్టింది. తర్వాత వీడు మా తమ్ముడు. ఇంకా చాలామంది మిస్ అయ్యారండి. అంటే నేను హడావిడి పడతా వెళ్ళాను, టైం లేదు అన్నీ షూట్ చేయడానికి. పక్కన ఎవరైనా ఉండాలి కదా, ఫోటో కానీ వీడియో కానీ తీయడానికి. అలా ఎవరూ లేరనమాట. కొన్ని అయితే హడావిడిగా కట్టేసి వచ్చేసాను. ఎందుకంటే చెరుకుపల్లి వెళ్ళాను, చెరుకుపల్లి నుంచి డైరెక్ట్గా చీరాలు తీసుకెళ్ళిపోయాను. అసలు డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు, డ్రెస్సుల కోసమే కదిలే అన్నట్టు వెళ్ళాను. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా చీరాలు తీసుకెళ్ళిపోయాడు. ఇంకా అక్కడ వాళ్ళందరికీ కట్టిన తర్వాత కొంతమంది అయితే మిస్ అయిపోయారు. నువ్వు కూడా అక్కకు బొట్టు పెట్టు, దుర్గమ్మ నువ్వు అక్కకు పెట్టు, చెల్లికి పెట్టు, తీసుకో కుంకుమ తీసుకో పెట్టు. చెల్లికి కూడా పెట్టు. ఇది అక్షయ్ నువ్వు కూడా అక్కకు పెట్టు, సరిగ్గా పెట్టు. కనపడుతున్నామా? దాని మీద పోతుంది నాని. కూర్చో కూర్చో. దగ్గరుండి చూపియమ్మా. చూస్తుండు నాని. ఇది ఉంటేనే బాగుంటుంది. వెళ్ళమ్మా, అనుకోని ఎసలాగుతుండ. అరే పట్టుకో, ఈ గౌను ఎసలాగుతుంది. ఏంటిది, ఏం కావాలి? అక్కడ కూర్చుంటావా? కూర్చో కూర్చో. ఇంకోటి అక్షయ్ అక్క కట్టు, తెప్పించమ్మా. వెళ్తాడు ఇప్పుడు. కూర్చోరా, పట్టుకో, చేయి పట్టుకో, అమ్మ చేయి పట్టుకో. చీరాల్లో అన్నకి తమ్ముళ్ళకి అందరికీ రాఖీలు కట్టి వచ్చాను. కొంతమంది మిస్ అయ్యారండి, కుదరలేదు ఫొటోస్ తీయడానికి, ఎవరు పక్కన లేరు. హడావిడిగా వెళ్ళాను, హడావిడిగా వచ్చేసాను అనమాట. పిల్లల్ని ఇక్కడ ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాను కదా, అందుకని ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా వచ్చేసాను. అక్కడ కొంతమంది మిస్ అయ్యారు. ఇంక ఇక్కడైతే ఇంటికి రాగానే తమ్ముడికి అయితే రాఖీ కట్టాను. చీరను బెటరా, ஒரு தெக்க மகோட அக்காயிரா అంటే పెళ్ళాం వచ్చి మంచి ఉద్యోగం వచ్చి దొరకమను అక్క ఐశ్వర్యాడికి అచ్చికి యశోకి ఇద్దరికి ఇద్దరండి, ఇద్దరు అచ్చిగా అక్క కాళ్ళకు నమస్కారం చేసి ఇద్దరు చేయండి. కూర్చోండి, నలుగురు కూర్చోండి, హారతిస్తా. కూర్చోనని
నేను ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే చేస్తానండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా తోబుట్టువులు వాళ్ళకి రక్షగా ఉండాలనేది నా ఒపీనియన్. లేని వాళ్ళు మనం ఎక్కడి నుంచి తీసుకురాలేం కదా. అందుకని చెప్పేసి నేనైతే మా తమ్ముళ్ళు ఇద్దరికి రాఖీ కట్టిన తర్వాత వీళ్ళిద్దరికి నిక్కి పెద్ద ఆవిడ చేత రెండో ఆవిడ చేత పెద్ద ఆవిడకి వాళ్ళిద్దరికి రాఖీ కట్టించిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి చిన్న ఆవిడకి వాళ్ళిద్దరి చేత చిన్న ఆవిడకి అయితే రాఖీ కట్టిస్తానన్నమాట. ఎందుకంటే అక్కకి తమ్ముడైనా అన్నకి చెల్లైనా ఎవరైనా సరే ఒకరికొకరు రక్షగా ఉంటాము, మీ కష్టకాలంలో మేమున్నాము అని తోడుగా రక్షగా ఉంటాము అనే అర్థానికే కదండి ఈ రక్షాబంధన్. సో వాళ్ళ తోబుట్టువులు నా పిల్లలు ముగ్గురు కూడా ఒకరికొకరు తోడుగా ఉంటాము అని చెప్పేసి వాళ్ళ చేత కూడా నేను వాళ్ళకి రాఖీ కట్టిస్తానమాట. ఇంక ఇక్కడ వచ్చేసి చెల్లి వచ్చింది, తమ్ముడికి రాఖీ కట్టింది. ఇది లైఫ్లో ఫస్ట్ టైం అండి మా వాళ్ళు తమ్ముళ్ళకి ఇలా రాఖీ కట్టడం. మామయ్య వాళ్ళ అబ్బాయిలు వస్తే ఇంకా వాళ్ళకి కూడా రాఖీ కట్టారు. బంధాలు ఏవైనా నిలబడాలి అంటే అది ఒకరి వైపే కాదండి, ఇద్దరి వైపు కూడా మనకి వాళ్ళు కావాలి అని ఇద్దరి వైపు ఉంటే ఏ బంధమైనా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా మనం కావాలి అని వచ్చిన వాళ్ళని మనం వదులుకోకూడదు, అలాగే మనం వద్దు అని అనుకున్న వాళ్ళని అయితే అసలు కలుపుకోనేకూడదు అనమాట. ఇంకా ఈ ఇయర్ అయితే చాలా బాగా జరిగిందండి మా ఇంట్లో రక్షాబంధన్. అమ్మ హ్యాపీగా వాళ్ళిద్దరు తమ్ముళ్ళకి రాఖీ కట్టింది. అలాగే నేను నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇంతమందికి రాఖీ కట్టడం. చీరాలు వెళ్ళాను, అక్కడ అన్నలు తమ్ముళ్ళు అందరికీ కట్టాను. ఇక్కడ శేఖర్ అన్నకు కట్టాను, అలాగే మా తమ్ముడు కట్టాను. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే మా చిన్న తమ్ముడైతే ఈ ఇయర్ వాడికి రాఖీ కట్టడం మిస్ అయ్యానమాట. ఎప్పుడు ఉంటూ ఉంటాడు, ఏదో ఒక టైంలో ఇద్దరికి కట్టేదాన్ని, కానీ ఈ సంవత్సరం అందరికీ కట్టాను, వాడికి ఒక్కడికే కట్టలేదు. మిస్ యూరా అమర్. వీడియో కనుక చూస్తే నాకు తెలిసి నువ్వు ఇలాంటి ఏం చూడవులే, ఒకవేళ చూస్తే అక్క నా గురించి చెప్పింది అని అనుకోవాలి కదా, నిన్ను మిస్ అవుతున్నాను అని నీకు తెలియాలి కదా, అందుకనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి వీడందరికన్నా చిన్నవాడు అనమాట. ఇందాక ఫస్ట్ కట్టింది కదా నిక్కి, తను పెద్ద పాప కన్నా చిన్నవాడు, అక్షి కన్నా పెద్దవాడు. ఇంక వీడైతే అక్షికి నిక్కి కన్నా చిన్నవాడు, యశుకి అయితే పెద్దవాడు అనమాట. ఏంటోనండి పిల్లల హెల్త్లు మాత్రం చాలా సఫర్ చేస్తున్నాయి. ఎప్పుడు కోల్డ్లని ఫీవర్లని అసలు ఈ మధ్య లేవు. క్లైమేట్ చేంజ్ ఏమో తెలియదు కానీ ఈ పిల్లల టెన్షన్తోనే సగం సరిపోతుంది అనమాట. అందుకే నిక్కీ కూడా అంత డల్గా ఉంది. ఇదిగో వీడికి కూడా ఫీవర్ అనమాట ఆ రోజు. మొత్తానికి ఎలాగోలా ఈ సంవత్సరం రక్షాబంధన్ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. ఎప్పుడు కూడా ఇలాంటి రక్షాబంధన్ అయితే జరగలేదనమాట. ఎప్పుడు అమ్మ వాళ్ళ తమ్ముళ్ళకి కట్టిద్ది, నేను తమ్ముళ్ళకి కడతా, అంతే, అంతకుమించి పెద్ద ఏముండదు. పిల్లలు వాళ్ళు ముగ్గురికి వాళ్ళు కట్టేవాళ్ళు అనమాట. కానీ ఈ ఇయర్ మాత్రం చాలా స్పెషల్. మా వారు దగ్గర ఉన్నారు, వాళ్ళ అక్కలందరి చేత కట్టించుకున్నాడు, వాళ్ళ అన్న వచ్చాడు. తర్వాత నేనైతే నా అన్నదమ్ములందరికీ రాఖీ కట్టొచ్చాను. చీరాలు వెళ్ళినప్పుడు కట్టలేదండి, ఈసారి వెళ్ళి అందరికీ కట్టొచ్చాను. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా బాగా జరిగింది. ఇంట్లో మామయ్యలు వచ్చారు, అమ్మ వాళ్ళకి రాఖీ కట్టింది, అందరం కలిసి హ్యాపీగా కూర్చొని భోజనం చేసాము. పిల్లలైతే ఇలా రాఖీలు కట్టారు, వాళ్ళు ఆడుకున్నారు, చాలా హ్యాపీగా జరిగిపోయిందనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ అయితే వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. చూడాలి, దాన్ని ఎడిటింగ్ చేయాలంటేనే భయం వేస్తుంది, చాలా పెద్ద వీడియో అయింది. ఎంతవరకు కట్ చేసి పెడతాను అనేది అయితే చూడాలి. కుదిరితే రేపు కానీ ఎల్లుండి కానీ ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ ఫాలోవర్స్లో ఉన్నటువంటి అన్నలకి తమ్ముళ్ళకి అందరికి కూడా హ్యాపీ రక్షాబంధన్. ఏంటో నవ్య లాస్ట్లో చెప్తున్నాను అనుకుంటున్నారా? నేను ఆల్రెడీ ఈ వాయిస్ ఓవర్ రెండోసారి చెప్తున్నానండి. ఫస్ట్ టైం చెప్పినప్పుడు గుర్తుంది, చెప్పాను, మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ చేసేసరికి మర్చిపోయాను అనమాట. ఎనీవే మన ఫాలోవర్స్ అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్. ఈ ఇయర్ మాత్రం చాలా సంథింగ్ స్పెషల్గా అయితే మా రక్షాబంధన్ జరిగింది. తినొచ్చేసి చెల్లి అనమాట, చూసారా వాళ్ళ చేత ఎలా కట్టించి అక్షింతలు వేస్తున్నా. నేనైతే ఫుల్ హడావిడిలో ఉన్నానండి, భోజనాల దగ్గర వడ్డిస్తూ కూర్చున్నాను. ఇంకా వీళ్ళైతే ఇలా ఎంజాయ్ చేశారు.